హలో అండి, వెల్కమ్ టు గ్రీనరీ లైఫ్. ఈ కాయలు చూసారా? మేమైతే చాలా రోజుల తర్వాత చూసామండి. అసలు మా విలేజ్కి వెళ్ళాము మొన్న. అక్కడ ఈ పిల్లల్ని తీసుకొని, వీళ్ళు మా రిలేటివ్స్ పిల్లలే, వీళ్ళని తీసుకొని పక్కన ఫారెస్ట్కి వెళ్ళడం జరిగింది. అక్కడ మా అన్నయ్య, మేము అందరం వెళ్ళాము. చూడండి ఎంత పెద్ద చెట్టు ఉందో ఇక్కడ. ఈ కాయల్ని మా ఏరియాలో అయితే గుబ్బకాయలు అంటారండి, కొన్ని ఏరియాల్లో చీమచింతకాయలు అంటారు. అసలు ఈ చెట్టుని చూసి మాకు ఎంత హ్యాపీ అనిపించిందో. అసలు చాలా రోజుల తర్వాత చూసాము మేమైతే. చిన్నప్పుడు బాగా ఈ కాయల్ని కోసుకొని తినేవాళ్ళం. ఎక్కడెక్కడ ఉంటాయో చెట్లు అని వెతుక్కొని మరీ కోసుకొని తినేవాళ్ళం. ఇప్పుడు విలేజ్లో కూడా కనిపించట్లేదండి. అసలు చాలా కరువు అయిపోయినాయి చెట్లు అయితే మేము పక్కన, మా విలేజ్ పక్కన ఉన్న ఫారెస్ట్లోకి వెళ్ళడం, అక్కడ ఈ చెట్టు కనిపించడం, దానికి నిండుగా అసలు చెట్టుకు చూడండి. అసలు మేము అనుకున్నాం చెట్టు పైన ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయండి. అసలు అయితే పైకి ఉంటాయి, కర్రలకి గెడలు కట్టుకొని, తీగలు కట్టుకొని అలా కోసుకునే వాళ్ళం. అలా ఉంటాయేమో అనుకున్నాం, కానీ కిందకే ఉన్నాయండి కాయలు. అయితే చెట్టు నిండా కాయలు ఉన్నాయి. అసలు వాటిని చూడగానే ఇంకా మాకు చూడండి ఎలా కోసుకుంటున్నామో. మా వాళ్ళందరూ ఎవరికి దొరికింది వాళ్ళు కోసేస్తున్నారు. ఇందులో కొన్ని రకాలు ఉంటాయండి ఈ చెట్లో కూడా. మేము చిన్నప్పుడు ఎలా, కొన్ని వగరకాయలు ఉంటాయి, కొన్ని తీపికాయలు ఉంటాయి, కొన్ని తీపి వగరు కలిపినవి ఉంటాయి. అలా టేస్ట్లు ఉంటాయి, ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క టేస్ట్ లాగా. అలా సెలెక్ట్ చేసుకొని సెలెక్టెడ్గా తినేవాళ్ళం అనమాట. ఈ చెట్టు కొంచెం వగరు తీపి కలిపి ఉన్నాయండి. చాలా రోజుల తర్వాత చూసాం కదా, ఇంకా మేము ఆగలేక మొత్తం కోసేస్తున్నాం కాయలైతే. చూడండి ఎంత బాగున్నాయి. అసలు సైజు కూడా పెద్ద పెద్దగా ఉన్నాయండి కాయలైతే. చెట్టు నిండా ఉన్నాయి పై వరకు. ఇదిగోండి, వీళ్ళైతే మా వాళ్ళు గడలు కట్టి మరి కోస్తున్నారు పైకాయలు. మొత్తం చెట్టునంతా దులిపేస్తున్నాం మేమైతే ఇవాళ. నడుచుకుంటూ, ఈ చెట్టు కోసమే మేము అక్కడికి నడుచుకుంటూ వెళ్ళామండి. చాలా దూరం వెళ్ళి అక్కడ ఈ చెట్టుని చూసి కాయలు కోసుకుంటున్నాం. అసలు ఇవి ఎండిన కాయలు తింటే ఇంకా స్వీట్ ఉంటాయండి. అసలు చాలామందికి తెలియకపోవచ్చు. చెట్టు మీద నుంచి మేము చిన్నప్పుడు చెట్టు కిందకి వెళ్ళి కొన్ని ఎండిపోయిన కాయలు కింద పడి ఉండేవండి. వాటిని తీసుకొని అందులో పలుకులు ఉంటాయి కదండి, అది తింటే అసలు ఎంత స్వీట్గా ఉండేవో. మనం సేమ్ ఇప్పుడు ఎండు ద్రాక్ష, కిస్మిస్ ఉంటాయి, అవి తింటే ఎంత స్వీట్గా అనిపిస్తాయి, అలా ఉండేదండి. ఈ పచ్చికాయల కంటే ఆ ఎండికాయలు బాగుంటాయండి. అసలు వాటిని ఎక్కువ ఏరుకునేదాన్ని నేనైతే చిన్నప్పుడు. అవి ఏరుకొని తినేదాన్ని చెట్టు కింద కూర్చొని. మా వాళ్ళతో వెళ్తే అదే పని చేసేదాన్ని. అందరు పచ్చికాయలు కోసుకుంటుంటే నేను కింద ఎండిపోయిన కాయలు ఏరుకొని తినేదాన్ని. చాలా చిన్నప్పుడైతే చాలా కష్టపడేవాళ్ళం ఈ కాయలు కోసుకోవడానికి. ఎందుకంటే చెట్టు నిండా ముళ్ళు ఉంటాయండి. అసలు ఎలా అందులోకి దూరడానికి కూడా ఉండదు, ఆ చెట్టులోకి అలా ఉంటాయి. కర్రలు కట్టుకొని కోసి ఒకరు పట్టుకోవడం అలా చేసేవాళ్ళం. కానీ ఈ చెట్టు మా కోసమే అన్నట్టుగా కిందకు ఉందండి. మామూలుగా కోసేసుకున్నాము. ఈ కాయలు అసలు ఇప్పుడు చాలా దొరకట్లేదండి. సిటీస్లో అమ్ముతున్నారు, కాకపోతే ఇంత మన టేస్ట్ ఉండట్లేదు. కొన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి, అందుకని అందరూ కొనుక్కుంటున్నారు ఈ మధ్యకాలంలో. ఏంటంటే షుగర్ పేషెంట్స్ ఉంటారు కదండి, డయాబెటీస్ వాళ్ళకి బాగా షుగర్ కంట్రోల్లో ఉంచుతుంది ఈ కాయ. అండ్ ప్రెగ్నెంట్ వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది ఇందులో. విటమిన్స్ ఉంటాయి, విటమిన్ సి ఉంటుందండి, అన్నీ ఉంటాయి. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి కాయలో. సీజనల్ ఫ్రూట్ అండి, ఇది తినాలి అందరు కంపల్సరీ. సమ్మర్లో మాత్రమే, ఈ సీజన్లో మాత్రమే, సమ్మర్ టైంలో మాత్రమే వస్తుంది. మాకు చిన్నప్పుడు ఈ టైంలో హాలిడేస్ వచ్చేవి కదండి, ఇంకా ఈ చెట్టుని వెతుక్కొని కాయలు కోసుకొని తినేవాళ్ళం. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా కోసుకుంటున్నాం. చిన్నప్పుడు కోసుకున్నది గుర్తొచ్చిందండి.
చాలా రోజుల తర్వాత కోసుకున్నాం ఇప్పుడు. చూడండి అన్నీ చెట్టు మీద అయితే అసలు అలా కనిపిస్తున్నాయి. అన్ని మెలికలు తిరిగి పెద్ద సైజులో ఉన్నాయండి. ఇంత పెద్ద సైజులో ఉన్నాయి. కొన్ని చిన్న చిన్నగా కూడా ఉంటాయండి. కానీ ఇవి ఈ చెట్టు కాయలు పెద్ద సైజులో ఉన్నాయి. మొత్తానికి మా వాళ్ళందరూ చెట్టుని మొత్తం దులిపేసాం మేమైతే అందరం కలిసి. చూడండి ఎన్ని కాయలు వచ్చాయో. మొత్తం ఆ కవర్ని నింపేసాము. మీ ఏరియాలో ఈ కాయలను ఏమంటారో కామెంట్ చేయండి. మా ఏరియాలో అయితే గుబ్బకాయలు అంటారు. కొన్ని ఏరియాల్లో చింతకాయలు అంటారు. మరి మీ ఏరియాల్లో ఏమంటారో మీరు కామెంట్ చేయండి. ఒకసారి ట్రై చేయండి, మంచిది, బాగుంటాయి.